హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి లవ్ సాంగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే. పిచ్చే సింగారి సిన్నదనా నీ ఇంటి దారిలో. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి ఇలాంటి వీడియోలు తీసుకొస్తాను. లైక్ చేసి చూడండి. చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టండి. సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో మీకు ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ ఆల్ మెటీరియల్ దగ్గర 2 ఫైల్స్ ఉంటాయి. XML లిరిక్స్ అనే 2 ఫైల్స్ ఉంటాయి. ఇవి 2 చేసుకోండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న ఎలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకోండి. లేకపోతే నేను టెలిగ్రామ్లో పిన్ లిస్ట్లో పెట్టాను, వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, ఇలా ఇచ్చాను అంటే ఎలైట్ మోషన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ దగ్గర పైన అప్లోడ్ XML అని ఉందా, లేదా టెంప్లెట్స్ దగ్గర ఎక్కడైనా ఈ ప్రాజెక్ట్స్ అని లేదా టెంప్లెట్స్ కింద ఎక్కడైనా మీకు పైన అప్లోడ్ XML అని ఉంటుంది. ఈ అప్లోడ్ దగ్గర క్లిక్ చేయండి. 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి సింగారి చిన్నదానా అని ఉంటుంది. ఆ XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ మీడియా నిచ్చిన లిరికల్ వీడియో ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి ఈ పైన ఉంటుంది కదా 3 చుక్కలు, ఇక్కడ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో చేయండి. ఆడియో బయటకు వస్తుంది. తర్వాత 3.3 సెకండ్ల దగ్గరకు వచ్చి లిరికల్ వీడియోని రైట్ సైడ్కి కట్ చేయండి. ఓకే, దీని చివర నొక్కి పట్టి ఇక్కడ మనకు ఒక రెక్టాంగిల్ ఉంటుంది, దీని పైకి పెట్టండి. పైకి వెళ్ళండి. మళ్ళీ ఆడియో చివర నొక్కి పట్టి ఈ రెక్టాంగిల్ పైకి పెట్టేయండి ఇలా. ఎందుకంటే ఇక్కడ లిరిక్స్ వస్తాయి, ఇక్కడ నుంచి ఈ లిరిక్స్ వస్తాయి. ఇప్పుడు 3.3 సెకండ్ల దగ్గరకు వచ్చి ప్లస్ మీడియా మీ ఫోటో ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు ఫస్ట్ పిక్ని తీసుకున్నా. ఓకే, ఈ ఫోటోని నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చాను, కట్ చేశాను. ఇదే ఫోటోని క్లిక్ చేశాను. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేయట్లేదు, అట్లా ఉంచుతాను, తర్వాత చూపిస్తాను. మళ్ళీ ప్లస్, మళ్ళీ మీడియా, ఇంకొక ఫోటో. ఈ ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం, ఇలా లెఫ్ట్కి పెడదాం. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్కు. ఇది పూర్తిగా రాలేదు, ఫోటో పైన ఇక్కడ టచ్ చేసి ఇది టచ్ చేస్తే ఫుల్ ఫోటో వస్తుంది. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో. ఈ ఫోటో తీసుకున్నాను, ఇది ఆల్రెడీ తీసుకున్నా కదా, ఇంకోటి తీసుకున్నా. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో. నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి కట్ చేశాను. ఈ ఫోటోని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో కొద్దిగా పెద్దగా చేసి రైట్కి అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఇలా చేశాను. మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేయాలి వీటిని. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో. ఈ ఫోటోని ఇలానే ఉంచాను. మళ్ళీ నెక్స్ట్ బిట్ మరి ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో. ఈ ఫోటోని ఇలానే ఉంచి పెద్దగా చేశాను. ప్లస్ మీడియా. ముందు ఫొటోస్ని యాడ్ చేస్తున్నాను, ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే మీకు చెప్తాను. ఓకే, మళ్ళీ ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో. 2 ఫోటోలు ఒకటే వచ్చినాయి, సారీ. ఇంకొక ఫోటోని ఫుల్గా పెట్టాను. ఓకే, ఇప్పుడు ఫొటోస్ చివరి నొక్కి పట్టి ఈ లిరిక్స్ కిందకు పెట్టండి. ఈ లిరిక్స్ కిందకు మళ్ళీ ఈ ఫోటో లిరిక్స్ కిందకు పెట్టండి. మళ్ళీ ఇంకొక ఫోటో లిరిక్స్ కిందకు పెట్టండి. ఇలా మీ ఫొటోస్ అని ఏం చేస్తారంటే లిరిక్స్ కిందకు పెట్టేయండి. ఇలా అన్ని ఫొటోస్ని లిరిక్స్ కిందకు పెడుతున్నాను. మళ్ళీ చివరి నొక్కి పెట్టాను, ఈ లిరిక్స్ కిందకు పెట్టాను. ఓకే, ఫొటోస్ అన్ని యాడ్ చేశాను. తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుందాం, ఇంకా దీనికి వర్క్ ఉంది. ఓకే, ఫొటోస్ అని ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి. కాపీ అవుతుంది. ఇప్పుడు మీ ఫొటోస్ ఉన్నాయి కదా మీరు పెట్టినవి, ఐ సింబల్ దగ్గర నొక్కి పట్టండి. మీరు పెట్టిన ఫోటోలు మాత్రమే టిక్ చేసుకోండి. ఇక్కడ 6 ఫోటోలు ఏమో పెట్టుంటారు కదా, అవి టిక్ చేసుకోండి. తర్వాత లేయర్ సింబల్ పైన క్లిక్ చేయండి. పేస్ట్ లేయర్ చివరి నొక్కి టైమరు, కలర్ ఆన్లో ఉంటాయి. ఇవి 2 క్లిక్ చేస్తే వైట్ కలర్లోకి మారుతాయి, మిగతావన్నీ గ్రీన్లో ఉంటాయి. పేస్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ ఫోటో ఉంది, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా లెఫ్ట్కి పెట్టుకున్నాను. ఈ ఫోటో ఉంది, ఫోటో పైన క్లిక్ చేశాను, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి రైట్కి పెట్టుకున్నాను, జూమ్ చేస్తున్నాను. ఇలా 2 ఫింగర్స్ పెట్టి మాత్రమే జూమ్ చేయాలి. ఫోటోని క్లిక్ చేశాను, కొద్దిగా చిన్నగా పెద్దగా చేసుకొని రైట్కి పెట్టాను. మళ్ళీ ఈ ఫోటో, మీ దగ్గర ఫోటో లేకపోతే పెట్టినవే పెట్టండి, ఏం కాదు. నాకులా ఈ ఫోటో మిడిల్లోకి ఉండాలి, కరెక్ట్గా బాగుంటుంది. ఇంకొక ఫోటో, ఈ ఫోటో బాగానే ఉంది. ఈ ఫోటో రైట్కి పెడదాం. ఓకే, రైట్ అయిపోయింది. ఫోటోలు పెట్టాను. ఇప్పుడు ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూసారు, టెలిగ్రామ్లో కూడా చూసే ఉంటారు. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. దీనికోసం టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఫుల్ బిట్ రేట్ పెట్టండి. ఎక్స్పోర్ట్ చేసుకొని లాస్ట్లో వచ్చిన సేవ్ సింబల్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.